ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జట్టి గురునాథరావు వైపే తమ బాట అంటున్న కాంగ్రెస్ పార్టీ కేడర్. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర, మధ్యలో పూజలు చేసిన డీఎస్పీ. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. సిఎస్టీఎస్ కళాశాలలో విజయవంతమైన ఆసరా. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ మానవహారం ర్యాలీ చేసిన అంగన్వాడీలు, ఏఎన్ఎంలు. వైభవోపేతంగా జరుగుతున్న ద్వారకా తిరుమల ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి జాతర. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పనిచేసి బదిలీపై జంగారెడ్డిగూడెం డీఎస్పీగా వచ్చినట్లు రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెంలో డీఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు పోలీసు సిబ్బంది పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడికలపూడి ఎస్ఐ జయరాజు, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పల్నాడు దిశ డీఎస్పీగా పనిచేసినట్లు వెల్లడించారు. బదిలీపై జంగారెడ్డిగూడెం డీఎస్పీగా వచ్చినట్లు తెలిపారు. స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. గంజాయి రవాణాపై దృష్టి పెడతానని చెప్పారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను రవిచంద్ర. ఇంతకుముందు గతంలో గుంటూరు జిల్లాలో డిఎస్పీగా పనిచేసి బదిలీపై జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఈ రాబోయే 2024 జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా జరిగినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ లో నేను డీజీ గారు జంగారెడ్డిగూడెంకి నన్ను ప్రత్యేకంగా నియమించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఈ యొక్క స్థానిక పరిస్థితులు, ఇట్లా ఏ విధమైనటువంటి ఇక్కడ సమస్యలు ఎరైజ్ అవుతాయి ఎలక్షన్ సందర్భంగా, అవన్నీ కూడా గమనించుకొని ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్ ఎలక్షన్స్ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని తీసుకుంటూ మా ఎస్పీ గారు, డిఐజీ గారు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేసి పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగేదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేపిస్తామండి. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో స్వయంభువై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మాతంగి మహర్షి తపస్సు చేయడంతో స్వామివారు స్వయంభువై వెలసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ తెలిపారు. ఇప్పటికీ సర్పరూపంలో స్వామివారిని మాతంగి మహర్షి దర్శించుకుంటారనే ప్రతీతి. మన సంకల్ప సిద్ధి కలగాలంటే ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సిందేనని తెలుపుతున్నారు. ఆలయంలో వేంచేసి ఉన్న ఉపదేవతలను భక్తులు దర్శించుకున్నారు. ప్రతి ఏడాది 6 రోజుల పాటు ఐఎస్ జగన్నాథపురంలో జాతర నిర్వహించడం పరిపాటిగా వస్తుందని అన్నారు. 6 రోజుల పాటు వివిధ రకాల తినుబండారాలు, ఫ్యాన్సీ దుకాణాలతో పాటు రంగుల రాట్నం ఏర్పాటు చేస్తుంటారని తెలిపారు. సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేక రోజులలో స్వామివారికి విశేష అర్చన కైంకర్యాలు, హోమాలు చేస్తుంటారని పేర్కొన్నారు. తన హయాంలో సుమారు 3 కోట్ల రూపాయలతో స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేశారని, దాతల సహకారం, ఎండోమెంట్ కృషి మరువలేమని ఐఎస్ జగన్నాథపురం సర్పంచ్ యేసుబాబు తెలియజేశారు. బాగా జరిగింది. సుమారు నిన్న 20,000 మంది వచ్చి ఉంటారు. రాత్రి 40,000-50,000 మంది ఉంటారు. రాత్రి టోటల్ గా 6 రోజుల మీద దగ్గర 1,00,000 మంది వస్తారండి. అన్ని సౌకర్యాలు బాగా చూసారు, బాగానే ఉన్నాం. ఎవరికి ఇబ్బంది లేదు. దేవస్థానాలు కూడా బాగా చూసారు. ద్వారకా తిరుమల దత్త దేవాలయం ఇది, అందరూ బాగా చేశారని బాగా చూసారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్నాం. ద్వారకా తిరుమల స్టేషన్ అండి. అందరికి కూడా మెడికల్ కూడా పెట్టామండి. ఇక్కడ మెడికల్ పెట్టాం, పోలీసు వారిని పెట్టాం. అంతా కూడా బాగా జరిగిందండి. మేము సర్పంచ్ గా నెగ్గిన తర్వాత దగ్గరగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర 3 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. పైన షెడ్లు వేసాం. కింద కొత్తగా ఇక్కడ నుండి కొత్తగా రోడ్డు పోసాం. ఇప్పుడు దానికి గవర్నమెంట్ వారికి అప్లై పెట్టాం. రోడ్డుకి తార్ రోడ్డు ఈ సంవత్సరం 2025-24లో రోడ్డు కూడా అయ్యేలాగా ఏర్పాటు చేస్తాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మేము కోరుకుంటాం. ఓం నమో నారసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో సుందరగిరి కొండపై కొలువై ఉన్నటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానం అండి ఇది. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకోవడం జరిగింది. నాటి నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా మాఘమాస భీష్మ ఏకాదశి మొదలుకొని 6 రోజులు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. మొదటి రోజు
రోజు స్వామివారిని అమ్మవార్లను పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మూడో రోజు ఆరు బయట కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆరో రోజు అయినటువంటి పవళింపు సేవ, ద్వాదశ ప్రదక్షిణలతోటి, శ్రీ పుష్పయాగంతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయండి. అంతేకాకుండా ఈ 6 రోజులు దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అది జరుగుతుందండి ఇక్కడ. అంతేకాకుండా విశేషంగా 5వ రోజున పంచామృత అభిషేకము, చందనోత్సవము కూడా జరుగుతుందండి ఇక్కడ. విశేషంగా ఇక్కడ సంతానం లేని వారు ప్రత్యేకించి స్వామివారికి 11 ప్రదక్షిణంలో నడిచి పానాసనం అనే స్వామివారి వెనకాల పడుకుంటే సంతానం కలుగుతుంది అనేటువంటి నమ్మకం చాలా దృఢంగా ఉందండి ఇక్కడ. అందుకని ఈ ఉత్సవాలు ఎప్పుడు వస్తాయా అని సంతానం లేని వారు కూడా వేచి ఉండి యొక్క పానాసనం పడుకుని వారు సంతానం పొందుతున్నారండి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి రోజున జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం చాలా వైభవంగా జరుగుతుందండి. మా గురువు గారు అయినటువంటి శ్రీ కొచ్చెర్లకోట నరసింహం గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆలయ చరిత్ర ఏమిటంటే మతంగ మహర్షి ఇక్కడ తపస్సు చేయగా స్వామివారి ఈ విధంగా స్వయంభూగా వెలిసారటండి. ఇప్పటికీ కూడా సర్పరూపంలో స్వామివారిని మతంగ మహర్షి దర్శిస్తారు అనేటువంటి ప్రసిద్ధి అయితే ఇక్కడ చాలా ఉందండి. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో రాజకీయ ముఖ చిత్రం మారనుంది. రాజకీయం వేరు, రాజకీయం చేయడం వేరు అనే నానుడి వినబడుతోంది. నాయకుడు వేరు, నాయకత్వం వేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించి వివిధ హోదాలలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ లేఖను ఆ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గేకు మెయిల్ పంపించారు. ప్రస్తుతం జట్టి గురునాథరావు ఏ పార్టీకి వెళ్తున్నారో ఆయన క్లారిటీ ఉంది. కాగా ఈ నెల 27వ తేదీన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఏ పార్టీకి వెళ్లినా జట్టి గురునాథరావుతోనే తామంతా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ హీరా హకీం, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగమణి, తాడేపల్లి ఉమా, బీసీసీఎల్ నాయకులు మొగలినేడి శ్యాంబాబు తదితరులు సిటీ న్యూస్ తో తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి జట్టి గురునాథరావు గుడ్ బై చెప్పడంలో ఉన్న అభ్యంతరంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఈ నెల 28వ తేదీన పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటే అటు పోలవరం నియోజకవర్గంలోనూ ఇటు చింతలపూడి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకులతో జట్టి గురునాథరావు టచ్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గురునాథరావు మార్క్ కేవలం నియోజకవర్గాల మీదే కాకుండా రాష్ట్ర స్థాయిలో తీవ్ర ప్రభావం చూపడంలో అతిశయోక్తి లేదంటున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జట్టి గురునాథరావును కలుసుకుని పూల దండలు వేసి ఆహ్వానిస్తున్నారు. మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ని అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఈ విషయాల్లో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ జట్టి గురునాథరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇప్పటి వరకు ఆయన అనుకుని పనిచేసాం. ఇక ముందు కూడా ఆయన అనుసరించి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఆయన మార్గంలో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు జీడిగంటి రామారావు, పట్టణ కాంగ్రెస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ అండి. అలాగే ఇప్పటి వరకు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేసామండి. ఇంతవరకు ఇక నుంచి కూడా ఆయన నిన్న తీసుకున్నారు, నిన్నతో ఆయనతో పాటు మేము అందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మొగలినేడి వెంకటేశ్వరరావు ఎలియాస్ అమ్మానిలం శ్యామ్, నేను టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక పరిణామాలకి భిన్నంగా జరుగుతున్నాయి కాబట్టి మా నాయకులు జట్టి గురునాథరావు గారు రాజీనామా చేయడం జరిగింది. ఆయన బాటలోనే మేము కూడా రాజీనామా చేసి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వెనకాలే మేము కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము రాజీనామా చేయడం జరుగుతుంది. జట్టి గురునాథరావు గారితోనే మా ప్రయాణం అండి ఇక్కడి నుంచి. జై జట్టి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలండి. జట్టి గురునాథరావు గారితో మా ప్రయాణం అండి. ఆయన చెప్తే అలా చేస్తామండి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జట్టి గురునాథరావు లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వస్తే తాను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నానని జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన చిన్న తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గురునాథరావు గారు పార్టీలో రావటం వల్ల, వైసీపీ పార్టీలో జాయిన్ అవటం వల్ల మెట్ట ప్రాంతంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినా దానివల్ల మా పార్టీ బలంగానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఆయన ఈ రోజున వైసీపీ పార్టీలో జాయటం వల్ల మా పార్టీకి ఆయన రాక బలం చేకూరుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 100% మేము స్వాగతిస్తున్నాం. జంగారెడ్డిగూడెం 8, 9, 10వ సచివాలయాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో
కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మండవల్లి సోంబాబు, బత్తిన చిన్న, కౌన్సిలర్లు అయినాల వెంకటరమణమూర్తి, నేట్రు సుబ్బలక్ష్మి, కనుమూరి లావణ్య, ఎల్వీఆర్, పిపిఎన్ చంద్రరావు, కాసర తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు చెక్కు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా మహిళలు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా కంబం విజయరాజును, ఎంపీగా తనను గెలిపించాలని సునీల్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా పలువురు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. నాలుగో విడత ఆసరా మీ అకౌంట్ లో డబ్బులు పడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ సమస్యలకి ఎప్పుడన్నా, మీ కష్టాల్లో ఎప్పుడన్నా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎప్పుడన్నా మీకు సహకరించారా అని కోరుతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో డైరెక్ట్ గా డబ్బులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు డైరెక్ట్ గా మీ అకౌంట్లలో? మీరు ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మీ పిల్లల్ని బాగా చూసుకోవాలని, మీరు చేజాపి వేరే వాళ్ళ అప్పు అడగకూడదని డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ మహిళలకి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఈ 4 విడతల్లో 34 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లలో వేయడం జరిగింది. మీరు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. ప్రతి పేద మధ్యతరగతి ఇళ్లలో ఆనందాలు ఉంటేనే రాష్ట్ర ఎకానమీ కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటది, మన నగర ఆర్థిక వ్యవస్థ బాగుంటది, కొత్త వ్యాపారాలు వస్తాయి. మీరు ఆర్థికంగా మీరు ఖర్చు పెడితేనే కదా వ్యాపారాలు ఓపెన్ అయ్యేది, మీరు వ్యాపారాలు పెట్టుకోగలిగేది, పిల్లలు బాగుండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక విప్లవం తీసుకొస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు అర్బన్ పిహెచ్సి డాక్టర్స్ సందీప్, సల్మాన్ ఖాన్, ఐసిడిఎస్ సిడిపి బ్యూలా తదితర ఆధ్వర్యంలో ఓటు హక్కుల వినియోగంపై మానవహారం చేశారు. అనంతరం ప్రదర్శనగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు జన్మ హక్కు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ప్రలోభాలకు లొంగవద్దని, మీ ఓటు మీ ఇష్టమని, సమాజానికి నిర్మాణం మీ ఓటు మీ బాట అంటూ నినాదాలు చేశారు. ప్రగతి మార్గం వైపు ప్రతి ఓటర్ నిర్ణయం తీసుకునే విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో బోలా కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెడికల్ అండ్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్వీప్ ప్రోగ్రామ్ ఒకటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అర్బన్ పిహెచ్సి ఏరియా నుంచి శ్రీనివాసపురం రోడ్డు వరకు మేము ర్యాలీగా వెళ్లి నినాదాలు తెలియజేసి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును రాయించుకోవాలని, అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని 100% ఓటుని నమోదయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ కల్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో అర్బన్ పిహెచ్సి డాక్టర్ గారు, అట్లాగే మెడికల్ స్టాఫ్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ ఈ కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూతన సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నియమితులైన రవిచంద్ర మొదట స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తలు మల్లిడి మోహన కృష్ణ, మానికల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు కురగంటి రంగారావుల పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారికి దేవాలయానికి ఈరోజు శనివారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి
భక్తులను అనుమతించడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా శనివారం సందర్భంగా ఈ దేవాలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వారకా తిరుమలని కూడా అనేక వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించడం ఆచారంగా వచ్చుతున్నది. ఈ రోజు జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారైన శ్రీ రవిచంద్ర గారు, వారితో పాటు తడికలపూడి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళారు. రవిచంద్ర గారు శ్రీ స్వామివారిని దర్శించుకుని తర్వాత జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయానికి వెళ్లి డిఎస్పీగా జాయిన్ అవుతారని మాకు తెలియపరిచారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరంలో మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన దగ్గర నుంచి అన్న ప్రసాదం భవన్ నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. యథావిధిగా హనుమాన్ చాలీస, వేద పారాయణ పట్టణంలో అన్ని జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానంలో మాఘ పూర్ణిమ పురస్కరించుకుని 60వ చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నల్లూరి హృషికేష్, అశ్విని దంపతులు, కరాటం సాయిబాబు, జయశ్రీష దంపతులు, రావిపాటి రామకృష్ణ, యశోదరాణి దంపతులు, మందపాటి పార్థసారథి, కోమలి కోటేశ్వరి దంపతులు, తమ్మినేడి శ్రీనివాస్, నీలిమ దంపతులు, చిటికన హరికృష్ణ, ఝాన్సీ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదారులను ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. వేద ఆశీర్వచనాలను అందజేశారు. తిప్పబట్ల రామకృష్ణ, పివి కృష్ణారావులు మాట్లాడుతూ మాఘ పౌర్ణమి విశిష్టతను, చండీ హోమం యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. మహామాఘి అంటారు మాఘ పౌర్ణమి.
ఈ పర్వదినం నాడు లలితా పరమేశ్వరి ఆవిర్భవించినటువంటి అంతటా అతి పవిత్రమైనటువంటి రోజున మనం మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరంగా వేచేసినటువంటి శ్రీ లోకాలమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవాలయం ప్రాంగణంలో 60వ చండీ హోమం జరుగుతుంది. ఈ ఆలయ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరిపిస్తున్నారు ఆలయ కమిటీ వారు. దానిలో భాగంగా ఇవాళ జరుగుతున్నది 60వ. పట్టణ ప్రజల భాగ్యం నిరంతరం కూడా ఇలాగా యజ్ఞయాగాదులు జరుగుతూ అమ్మవారి అక్షర ఆరాధనలు జరుగుతూ ప్రజలందరినీ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉండేటువంటి విధంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ చండీ హోమం విశిష్టత ఏంటంటే స్కాంద పురాణాంతర్గతంగా మార్కండేయ మహర్షి రచించినటువంటి స్కాంద పురాణంలో 13 అధ్యాయాలతో 700 శ్లోకాలుగా ప్రథమ మధ్యమ ఉత్తమ చరిత్రలుగా ఉన్నటువంటి ఈ 700 శ్లోకాలని కూడా పారాయణ చేస్తూ హవనం 13 రకాల విశిష్టమైనటువంటి యజ్ఞ సంభారాలతో ఆహుతిస్తూ మరి అందరికీ భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని పంచుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా భక్తులందరూ పాల్పంచుకుని ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతారు. శ్రీమాత్రే ఉత్తరాంధ్ర చెందినటువంటి లోకాలమ్మపల్లి ఆలయంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి చండీ హోమంలో భాగంగా ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా 60వ చండీ హోమం ఈ రోజు నిర్విఘ్నంగా నిర్వర్తించబడుతుంది. ఈ చండీ హోమంలో ప్రతి నెల పాల్గొన్నట్టుగానే భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ మాఘ పౌర్ణమి గారి విశిష్టత ఇందా కృష్ణారావు గారు చెప్పారు. అమ్మవారు అవతరించినటువంటి రోజు లలితా పరమేశ్వరి స్వరూపంలో అమ్మవారు అవతరించిన మహాపవిత్రమైన దినం మాఘ పౌర్ణమి. ఈ రోజు అమ్మవారి స్మరణలో ఉంటే చాలా అత్యద్భుతమైనటువంటి అమ్మవారి అనుభవాలు కలుగుతాయని పెద్దలు పురాణాలు మనకు చెప్తున్నాయి. అలాంటి పవిత్రమైన రోజు 60వ చండీ హోమం చక్కగా ఈ రోజు ఇక్కడ నిర్వర్తించబడుతుంది. అందరూ ఈ చండీ హోమంలో ప్రతి నెల జరిగే చోట చండీ హోమంలో అందరూ పాల్గొని అమ్మవారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. శనివారం కావడంతో తెల్లవారుజామున సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తణుకు, సిద్ధాంతం, దొంగరాయిపాలెం, పాలకొల్లు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన స్వామివారి కొండపైకి వచ్చి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసుకుని అష్టోత్తర పూజలు చేయించుకున్నారు. వేగేసిన రామచంద్రరాజు, సంధ్యారాణి దంపతులు చిరంజీవి తేజపవన్ లయ ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సద్గుదాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకట కోయలగూడెం మానవతా శాఖ నెలవారీ సమావేశం విఎస్ఎన్ కాలేజ్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ త్రిపుర రమేష్ పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు బొమ్మ మోహన్ మాట్లాడుతూ కోయలగూడెం శాఖకు ఫ్రీజర్ బాక్స్ ఇచ్చిన రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మందపాటి రామకృష్ణ, నక్కా బాబీ, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, సిద్ధార్థ ప్రకాశం కాలేజ్ అధినేత జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మానవతా మీటింగ్ మేము వచ్చాము. మా వాళ్ళు, మా అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ డాక్టర్ గారు చాలా బాగా సేవ చేస్తారండి, ఒకసారి మనం కూడా వెళ్ళి కలుద్దాము అన్నారు. ఆ కార్యక్రమానికి నేను వచ్చాను. ఇక్కడ డాక్టర్ గారి గురించి మాట్లాడుతుంటే అదే డాక్టర్ గారు కూడా సభ్యులు, అందులో మానవత్వం ఉంది ఆయనకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన ఎంతమంది చెప్తుంటే నాకైతే నిజంగా వ్యక్తిగతంగా ఆయన తెలీదు. ఇక్కడ వీళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. మా అందరికన్నా వయసులో చిన్న ఆయన ఇంత సేవ చేస్తుంటే నిజంగా ఆయన మేమందరం కూడా ఆశీర్వదించాలి. అలాగే మాకు నూతనంగా ఇక్కడ ఫేజర్ ఒకటి మేము మానవతా నుంచి ఇక్కడ తెచ్చాము. ఇప్పుడు మా డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. సార్ అది కూడా సేవలో భాగమే కదా, మీరు దాన్ని యూజ్ చేయండి సార్ అని చెప్పాను. అది కూడా 90% అది కూడా ఇక్కడ చేసి ఈయన ఆధ్వర్యంలో పెట్టి మేము సేవలు చేస్తామని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న పంచభూత మరకత లింగేశ్వర సమన్విత శ్రీచక్ర సాహిత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు పౌర్ణమి తిథి పురస్కరించుకుని విజయదుర్గ అమ్మవారికి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన వేణుగోపాలాచార్యులచే విశేష కైంకర్యాలు జరిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంకి చెందిన సీమకుర్తి వెంకట సత్య సుబ్బారావు, పద్మ దంపతులు అమ్మవారి పంచలోహ ఉత్సవ విగ్రహానికి 150 గ్రాముల వెండి కిరీటాన్ని బహుకరించారు.
ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి రమేష్ దంపతులు వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ దుస్సాలువతో సత్కరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్, ఆలయ శాశ్వత కమిటీ ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, బిక్కిన మోహన్, నీలం మధు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జట్టి గురునాథరావు వైపే తమ బాట అంటున్న కాంగ్రెస్ పార్టీ కేడర్. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర, మధ్యలో పూజలు చేసిన డీఎస్పీ. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. సిఎస్టీఎస్ కళాశాలలో విజయవంతమైన ఆసరా. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ మానవహారం ర్యాలీ చేసిన అంగన్వాడీలు, ఏఎన్ఎంలు. వైభవోపేతంగా జరుగుతున్న ద్వారక తిరుమల ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.